హెచ్‌పివి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ హెచ్‌పివి వ్యాక్సిన్ ఒక ఆల్మోస్ట్ 4 స్ట్రెయిన్స్‌కి మనకి ప్రొటెక్షన్ ఇస్తది. ఇప్పుడు కొత్తగా ఇంకో వ్యాక్సిన్ వచ్చింది. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అప్ టు 9 స్ట్రెయిన్స్ అనమాట. సో, ఏజ్ గ్రూప్ వచ్చేసి 9-14 ఇయర్స్ వాళ్ళలో ఇస్తాము. అండ్ మన ఇండియన్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం అప్ టు 45 ఇయర్స్ కూడా ఇస్తున్నాము. అండ్ డోసేజ్ వచ్చేసి 9-14 ఇయర్స్ వాళ్ళకి 2 డోసెస్ ఇస్తాం. బియాండ్ 14 ఇయర్స్ వాళ్ళకి 3 డోసెస్ 6 మంత్స్ అపార్ట్ ఇస్తాము. హెచ్‌పివి వ్యాక్సిన్ వచ్చి ఎన్ని స్ట్రెయిన్స్‌కి ఇస్తుందంటే మెయిన్‌గా 6, 11, 16, 18 ఈ 16, 18 అనే స్ట్రెయిన్సే మోస్ట్‌గా సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసేవి. కాబట్టి గడాసిల్ అనే వ్యాక్సిన్ ఇట్ విల్ ప్రొటెక్ట్ అగైన్స్ట్ 4 స్ట్రెయిన్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ గడాసిల్ 9 ఇది 9 స్ట్రెయిన్స్‌కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ గైనకాలజిస్ట్‌ని కలిసి ఎవ్రీ 3 ఇయర్స్ వన్స్ పాప్ స్మియర్ టెస్ట్ చేసుకొని దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా? సో, ఫర్దర్‌గా బయాప్సీ ఏమైనా చేసుకోవాలా? బయాప్సీ చేసుకొని ఫర్దర్‌గా ట్రీట్మెంట్ ఏంటి అనుకుంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అక్కడే ఉంది. సో, సర్వైవల్ రేట్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. సో, మనం ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అని భయపడకుండా ఎళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే సర్వైవల్ రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. హెచ్‌పివి వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలు చూస్తే గనక మనకి మెయిన్‌గా సర్వైకల్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ జెనిటల్ వార్ట్స్‌ని ప్రివెంట్ చేస్తుంది. ఎప్పుడైతే 19-14 ఇయర్స్ మధ్యలో తీసుకుంటారో ద ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్ ఈస్ 90%. అంటే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంకా ఒకవేళ 14 ఇయర్స్ తర్వాత కూడా తీసుకుంటే గనక 60-70% ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్స్ మనం చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ 3 ఇయర్స్ వన్స్ గైనకాలజిస్ట్‌ని కలిసి పాప్ టెస్ట్ చేసుకుని డాక్టర్స్‌తో ఎగ్జామినేషన్ చేయించుకుని ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ సిట్టింగ్‌లోనే డాక్టర్ ట్రీట్ చేస్తారు కాబట్టి ముందే సేఫ్‌గా చూసుకోవడం బెటర్. హెచ్‌పివి వైరస్ ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా క్యాన్సర్ కాజ్ చేస్తది. ఓరోఫారింజియల్ క్యాన్సర్స్, యూసోఫేజియల్ క్యాన్సర్స్, పెనైల్ క్యాన్సర్స్ అలాంటివి. సో, వ్యాక్సిన్స్ మనం మగవాళ్ళకి కూడా ఇవ్వచ్చు.